ఈ రోజున యెషయా గ్రంథం 1:19 నుంచి ఒక మాట చదువుకొని కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 1:19 మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక, మన మనోనేత్రములు వెలిగించబడును గాక, దేవుని సత్యమును మనకు బోధించును గాక. ఇక్కడ రక్షించబడిన వారితో మాట్లాడుతున్న మాట ఇది. రండి, మీ పాపములు ఎర్రనివైనను హిమము వలె తెల్లగా మారిపోతాయి. మీరు నా దగ్గరికి రండి అని ప్రభువు పిలుస్తున్నాడు. పిలిస్తే సమ్మతించి నా మాట విని నా దగ్గరికి వస్తే మీకు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించే భాగ్యాన్ని ఇస్తానన్నాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. భూమి యొక్క మంచి పదార్థములు అని అంటే కేవలం భోజన పదార్థములనే కాదు. మంచి పదార్థములు అంటే మంచి భోజనం, మంచి ఆహారం అయితే అంత మాత్రమే కాదు. భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవిస్తారంటాడంటే మంచి వస్త్రములు కూడా అందులో ఉంటాయి. మంచి వస్త్రములు ధరించాలని దేవుని కోరిక, మంచి గృహములు కలిగి ఉండాలని దేవుని కోరిక, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని దేవుని కోరిక, మంచి వస్తువులు కలిగి ఉండాలని దేవుని కోరిక, శ్రేష్టమైనటువంటి మంచి వాహనాలు ఉండాలని దేవుని కోరిక. మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. చెప్పండి. సమ్మతించి దేవుని మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములన్నిటినీ నేను అనుభవించగలను. హల్లెలూయా. మంచి పదార్థములన్నిటినీ అనుభవిస్తావు. దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఇది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో ఆత్మ వర్ధిల్లుట అనేది ఆత్మీయమైన ఆశీర్వాదం. అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. అంటే ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థిక విషయాల్లో కూడా సౌఖ్యంగా ఉండాలి. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, అన్ని విషయాల్లో మీరు దీవించబడాలనేది నా కోరికని యోహాను ప్రార్థన చేస్తున్నాడు. అది దేవుని మనసు కూడా. అయితే ఎలాగొస్తాయి భూమి యొక్క మంచి పదార్థాలు? సమ్మతించి ఆయన మాట విన్నాం, మందిరానికి వచ్చాం, ప్రభువుని నమ్ముకున్నాం, రక్షణ పొందాం. మరి మంచి వాహనాలు లేవు, మంచి భోజనమే లేదు కొంతమందికి, మంచి ఇళ్ళు లేవు కొంతమందికి, మంచి భూములు లేవు, మంచి పిల్లలు లేరు కొంతమందికి. కొంతమంది వారి ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువులో కొనసాగుతున్నప్పటికీ భౌతికంగా ఏమీ లేని వారి వలె ఉన్నారు, ఒట్టి చేతులతో ఉన్నారు. ఎందుకు ఇలా ఉన్నారు? ఎలా జరుగుతుంది ఇది? భూమి యొక్క మంచి పదార్థములు ఎలా కలుగుతాయి? ఏమి చెల్లించాలి, ఎలాగా చేయాలి అనేది మనకు ఒక ఆలోచన. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వచనాన్ని తెలియజేస్తుండే. యెషయా గ్రంథం 55:1 ఒక మాట చెప్తున్నాడు. చూడండి. యెషయా గ్రంథం 55:1. దప్పిక కొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. రూకలు లేని వాళ్ళు అంటే డబ్బు లేని వాళ్ళారా రండి అంటున్నాడు. రూకలు అంటే డబ్బులు లేని వాళ్ళారా రండి. ఏమి ఇవ్వకనే ద్రాక్షారసం కొనండి, ఏమి ఇవ్వకనే పాలన కొనండి. మీరేమి ఇచ్చే పని లేదు, ఉచితంగా సంపాదించుకోనండి. హల్లెలూయా. మీరేమీ ఇవ్వకుండానే పాలను ద్రాక్షరసాన్ని కొని భుజించి పానం చేయండి, సమృద్ధిగా తినండి, మంచి వస్త్రములు ధరించుకోనండి, మంచి గృహములు కలిగి ఉండండి, మంచి వ్యాపారములు కలిగి ఉండండి, మంచి ఆరోగ్యంతో ఉండండి, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండండి. మీరేమీ నాకు ఇచ్చే పని లేదు, ఉచితముగా కొనండి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. ఉచితంగా కొనటం ఏంటి? ఉచితంగా తీసుకోమన్నాడు, ఏమీ లేకుండా రమ్మన్నాడు. మళ్ళీ కొనమన్నాడు ఏంటి?
ఏమిటి పదాలకు అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడు ఏం బోధిస్తున్నాడు ఇందులో? చాలా అద్భుతమైన సత్యాన్ని బోధిస్తున్నాడు. అసలు 1000 కొండల మీద పశువులు ఎవరివి? ఈ భూమి అంతా ఎవరిది? ఈ భూమి ఎవరిది? కీర్తన గ్రంథం 50వ అధ్యాయం ఒకసారి చూద్దాం. కీర్తనలు 50వ అధ్యాయం 10వ వచనం. అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీయు నావే గదా. అడవి మృగములు నావే, 1000 కొండల మీద పశువులు కూడా నావే. కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును, పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకము దాని పరిపూర్ణతయు నాదే అంటున్నాడు దేవుడు. లోకము నాదే, దాని పరిపూర్ణత నాదే. 1000 కొండల మీద పశువులు నావే, వెండి బంగారాలు నావే, సమస్తము నావే. దేవుడే మాట్లాడుతున్నాడు, రండి అంటున్నాడు. హల్లెలూయా. అయితే సమస్తము నావే, కానీ ఇవి నా కోసం చేసుకోలేదు అన్నాడు దేవుడు. 115వ కీర్తన 16వ వచనంలో ఈ సమస్తము నావే, వెండి బంగారాలు నావే, 1000 కొండల మీద పశువులు నావే, పక్షులు నావే, ఆస్తులు నావే, అంతస్తులు నావే. అయితే అవి నా కొరకు చేసుకోలేదు, మరి ఎవరి కోసం చేశాడు? 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. చప్పట్లు, గట్టిగా చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ చేసి ఎవరి కోసం ఇచ్చాడు? నా కుమారుడైన ఆదాము కోసం అన్నాడు. అంతే. ఎవ్రీథింగ్ ఐ మేడ్, అన్నీ చేశాను, అన్నీ ఆదాముకి ఇచ్చేసా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అన్నీ మీకే, పశువులు మీకే, వెండి మీకే, బంగారం మీకే, ఆస్తి మీకే, అంతస్తులు మీకే, ఐశ్వర్యం మీకే, ఆరోగ్యం మీకే, అన్నీ మీకోసం సృష్టించి మీకు ఇచ్చేసా. అయితే ఆదాము కాపాడుకున్నాడంటే ఆదాము కాపాడుకోలేకపోయాడు. ఆదాము పోగొట్టుకున్నాడు. ఏదైనా తోటలో బహు భయంకరమైనటువంటి మోసం జరిగింది. అపవాది తంత్రగొట్టువాడై ఆదామును మోసం చేసి దేవుని మీద తిరగబడేటట్టు చేసి దేవుడు తినవద్దన్న పండు తినిపించి ఆ అధికారాన్ని, కుమారత్వపు అధికారాన్ని లాగేసుకుని అంటాడు, ఈ భూమి నాదే, ఈ సమస్తము నాదే అంటున్నాడు. ఎవడంటున్నాడు? అపవాది అంటున్నాడు. చూడండి, లోక సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇస్తాను. అది నాకు అప్పగించబడింది. అది ఎవరికి నేను ఇవ్వగోరుదునో వానికి ఇస్తాడంట. అత్సం మల్లుడు దానధర్మం చేసినట్టు ఎవడికి ఇయ్యగోరుదునో వాడికి ఇస్తాడంట. ఎవడోడు? అపవాది. ఇది నాది అంటున్నాడు. దొంగ, దోచుకున్నవాడు. మన ఆదిపితరుడైన ఆదామును మోసం చేశాడు. ఏదైనా తోటలో మోసం చేసి కుయుక్తితో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు, కుమారత్వాన్ని తీసుకున్నాడు. అధికారం తీసుకొని ఇది నాది అంటున్నాడు. మనిషి దరిద్రుడైపోయాడు, మనిషి శాపగ్రస్తుడైపోయాడు, మనిషి రోగి అయిపోయాడు. పాపం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచే రోగాలు. అంతకుముందు రోగాలు లేవు. మనం వెళ్ళబోయే పరలోకంలో రోగాలు లేవు. ఏదైనా తోటలో కూడా రోగాలు లేవు. మనం పొందబోయే పరలోకంలో పేదరికం లేదు. ఏదైనా తోటలో కూడా పేదరికం లేదు. మనం పొందబోయే పరలోకంలో పాపం లేదు. ఏదైనా తోటలో కూడా పాపం లేదు. పాపం ఎప్పుడైతే ఎంటర్ అయిందో రోగం ఎప్పుడు ఎంటర్ అయింది. పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో దరిద్రం, శాపం కూడా అప్పుడే ప్రవేశించింది. పేదరికం కూడా ప్రవేశించింది. మనిషి ఏమీ లేనివాడైపోయాడు. ఏమీ లేని మనిషిని అలా వదిలేశాడంటే, అలా వదిలేదు దేవుడు. దేవాది దేవుడు అలా వదిలేయకుండా ఏం చేశాడంటే దానికి పరిష్కారం చేశాడు. యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏం చేశాడంటే మన పాపముల నిమిత్తం ఆయన శిలువలో మన మీద వేలాడాడు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనం. అవును, మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా
అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపము నుండి విమోచించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు, మనుషుల పాపాల కోసం మరణించాడు, రక్తము కార్చాడు, పాపాలు రద్దు చేశాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు లేచాడు. లేచేటప్పుడే విజయవీరుడిగా లేచాడు. అపవాది తలను చెత్తగొట్టాడు. అపవాది దగ్గర వాడు దాచుకున్న అధికారాన్ని తీసుకుని పైకి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. అపవాది తలను చెత్తగొట్టి వాడి దగ్గర అధికారం అంతా తీసుకొని, వాడి దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యం తీసుకొని, వాడు ఏదైతే దోచుకున్నాడో ఐశ్వర్యాన్ని తీసుకొని యేసుప్రభు పైకి లేచాడు. యేసుప్రభు పైకి లేచి తిరిగి జన్మించిన తర్వాత, ఆయన సమాధి నుంచి లేచిన తర్వాత సమస్తమునకు ఆయన వారసుడయ్యాడు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుయా. అవునమ్మా. అవును. ఆయన కుమారుని సమస్తమునకు, యేసు ప్రభు సమస్తానికి వారసుడయ్యాడు. ఎందుకంటే ఆయన సంపాదించాడు కాబట్టి. హల్లెలూయా. యేసు ప్రభు సమాధిలో నుంచి లేచాడు, మరణాన్ని ఓడించాడు, రోగాన్ని ఓడించాడు, పాపాన్ని గెలిచాడు. సమస్త విషయాల్లో ఆయన విజయవీరుడిగా లేచాడు, పునరుద్ధానుడిగా లేచి సమస్తాన్ని భస్మీపట్లం చేశాడు. అపవాది యొక్క బలాన్ని విరగొట్టాడు. మరణ భయం చేత మనుషులు నాశనం చేస్తున్న అపవాదిని మరణం చేత నశింపజేశాడు. సిలువ చేత జయోత్సాహంతో పట్టి తెచ్చి బాహాటంగా వేడుక కనబరిచాడు. వాడి ఆయుధాలన్నీ ఓడబీకేశాడు. బలవంతుడైన అపవాదిని ఓడగొట్టేశాడు యేసయ్య. ఆయన విజయవీరుడిగా లేస్తే ఆయన వారసుడు అయిపోయాడు. సమస్తానికి ఇప్పుడు ఎవరు వారసుడు? యేసయ్య వారసుడు. హల్లెలూయా. అయితే యేసయ్య వారసుడు అయితే మనకెట్లా దొరుకుతుందంటే, మనం యేసునందు విశ్వాసం ఉంచాం. చప్పట్లు ప్రైజ్ ది లార్డ్. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఆ వచనం చదవండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులయ్యారు. హల్లెలూయా. ఆ ప్రకారం అబ్రహాము సంతానమై ఉండి దేవునికి వారసులయ్యారు. రోమాపత్రిక 8:17లో తోటి వారసులయ్యారంట. ఎవరితోటి? యేసయ్యతో తోటి వారసులమయ్యాం. చప్పట్లు ప్రైజ్ ది లార్డ్. చెప్పండి పక్కన పడుతుంది. నేను యేసయ్యతో తోటి వారసురాలని చెప్పండి. తోటి వారసురాలని మీకు తోడి కోడలు తెలుసు, తోడలుడు తెలుసు, తోటి పార్ట్నర్ తెలుసు కంపెనీల్లో, ఫ్యాక్టరీల్లో, కానీ తోటి వారసుడు తెలియదు. అయితే నీవు తోటి వారసురాలివి. నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో సమానమైన వారసత్వం కలిగి ఉన్నావు. హల్లెలూయా. 1000 కొండల మీద పశువులు నావే, వెండి బంగారం నావే. అయితే నేనేం చేశాను? ఆదాముకి ఇచ్చాను. ఆదాము పోగొట్టుకున్నాడు, యేసు ప్రభు తిరిగి సంపాదించాడు. యేసు ప్రభుతో నేను తోటి వారసురాలుగా చేశా. యేసు ప్రభుతో సమానమైన వారసత్వం. యేసు ప్రభుకి ఎంత హక్కు ఉందో నీకు కూడా అంత హక్కు ఉంది. దేని మీద? భూమి యొక్క మంచి పదార్థాలు అన్నీ అనుభవించడానికి హక్కు ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు ఏ రోజు రోగిగా ఉండలా, ఏ రోగం ఆయన అటాక్ చేయలా. ఈ లోకంలో రోగం ఉంది, మనల్ని అటాక్ చేయడానికి అధికారం లేదు. యేసు ప్రభుని అలాగ అటాక్ చేయలేకపోయింది రోగం. యేసు ప్రభు ఏ రోజు పాపము చేయలేదు, పాపం అటాక్ చేయలేదు యేసయ్యని. ఏ పాపం ఆయన అడ్డుకోలేకపోయింది. యేసు ప్రభు ఏ కొరతలు లేవు. ఆయన జీవించినంతకాలంలో పేదరికం అనే మాట ఆయన నోట్లో రాలా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి పెడితే సమృద్ధిగా తిన్నారు. ఇంకా 12 గంపలు మిగిలి మనకేమైనా మిగలవు, తగులుతూ ఉంటాయి. ఎప్పుడు పెట్టినా తగలటమే పని. ఎప్పుడు పెట్టినా సరే అప్పులే. 700 ఎద్దులు పెట్టినా ఎంతకాలం, ఎప్పుడు కాలు ఎట్టేట అన్నట్టు, ఎప్పుడు ఎంత సంపాదించినా సరే అప్పులే. అప్పులు, లేమిడి. ఎందుకు? వై ఇట్ ఈస్? యేసు ప్రభువుకు లేమిడి లేదు, మనకెందుకు లేమిడి? యేసు ప్రభువుకు రోగం లేదు, మనకెందుకు రోగం? యేసు ప్రభువుకి ఐశ్వర్యం ఉంది, మనకెందుకు పేదరికం? మనం ఎందుకు ఇలా ఏడవాలి? మనం ఎందుకు ఇలా బాధపడాలి? మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవుడు సమస్తమును సమకూర్చి సిద్ధపరిచిన తర్వాత మనం ఎందుకు అనుభవించట్లేదు? ఏమి చేస్తే మనకు దీవెన కలుగుతుందంటే, పరలోకంతో మనం అనుసంధానించబడాలి అంటే భక్తునికి దేవునికి
మధ్య అనుసంధానం చేసేది ఏమిటమ్మా? భక్తునికి దేవునికి అనుసంధానం ఏంటి? ఒక ఆయన అంబికా దర్బార్ బత్తండి అన్నాడు. కాదు, భక్తునికి దేవునికి అనుసంధానం చేసేది విశ్వాసము. చప్పట్లో ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం పరలోకాన్ని తాగుతుంది. విశ్వాసం అనేది పరలోకంలో నీకున్న సమస్త ఆశీర్వాదాలని అనుభవించడానికి ఒక లైసెన్స్ లాంటిది. విశ్వాసం అనేది ఒక చెక్ బుక్ లాంటిది. విశ్వాసాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కాగా వినుట వలన విశ్వాసం, యేసుక్రీస్తు విశ్వాసం వలన రక్షించబడ్డావు. విశ్వాసం వలన స్వస్థత పొందుకుంటావు. విశ్వాసం వలన ఆర్థికంగా అభివృద్ధి పొందుతావు. భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తావు. బై ఫెయిత్, విశ్వాసం ద్వారానే. నువ్వు దేవుడి దగ్గర ఏది పొందాలన్నా సరే విశ్వాసము చాలు. చెప్పండి, పక్కన చెప్పండి. కేవలం విశ్వాసం చాలంటానండి. కొంచెం కదిలిచి చెప్పండి అమ్మ, కొట్టరలే. చెప్పండి బ్రదర్స్ కూడా చెప్పండి. కేవలం విశ్వాసం చాలంట. నువ్వేం హైరాణ పడొద్దు, నువ్వేం కంగారు పడొద్దు, నువ్వు గాబరా పడొద్దు. జస్ట్ బిలీవ్. కేవలం నమ్ము. హల్లెలూయా. నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. ఎవరినందు నమ్మాలి? యేసుక్రీస్తునందు నమ్మాలి. యేసుక్రీస్తు ఏం చేశాడు? సమస్తమును తిరిగి సంపాదించాడు. ఏదైతే ఏదైనా తోటలో ఆదాము పోగొట్టుకున్నాడో, ఆదాము పోగొట్టుకున్న సమస్త ఆశీర్వాదాలను యేసు ప్రభు తిరిగి సమకూర్చాడు. దాన్ని నమ్మాలి. ఆరోగ్యం సమకూర్చాడు, ఐశ్వర్యం సమకూర్చాడు, ఆశీర్వాదములు సమకూర్చాడు, భూమి యొక్క మంచి పదార్థాలు, మంచి గృహాలు సమకూర్చాడు, మంచి భోజనం సమకూర్చాడు, మంచి ఆరోగ్యాన్ని సమకూర్చాడు, అన్నీ సమకూర్చాడు. సమకూర్చి నేను ఎందుకు అనుభవించలేకపోతున్నాం అంటే విశ్వాసం ఉపయోగించినందువలన. చాలామంది విశ్వాసాన్ని ఉపయోగించరు. రక్షణ పొందడానికి వాడతారు విశ్వాసాన్ని. రక్షణ పొందిన తర్వాత ఇక దేనికి వాడరు విశ్వాసాన్ని. ప్రార్థన కూడా వాడరు. ప్రార్థన కూడా ఏంటంటే భిక్షగాడి ప్రార్థన. ఏ ప్రార్థన? భిక్షగాడి ప్రార్థన. అయ్యా 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 ఏదయ్యా? ఎవరికయ్యా? ఏంటయ్యా? ఎవరు నువ్వు? అసలు నీ స్థానం ఏంటి? నువ్వు భిక్షగాడివా? నో, ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్. నేను కుమారుడిని. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నేను భిక్షగాడిని కాదని చెప్పండి. నేను భిక్షగాడిని కాదని చెప్పండి. నేను కుమారుడిని అని చెప్పండి. కుమారుడు భిక్షగాళ్ళకు అడుగుతాడా? నీ ప్రార్థన మారాలి. ఆమెను చెప్పండి. నీ ప్రార్థన మారును గాక, నీ ప్రార్థన మారిపోవును గాక, అద్భుతములు జరుగును గాక. నీ ప్రార్థన మారితే నీ జీవితం మారిపోతుంది. నీ జీవితం మారాలంటే ఒకటే, నీ ప్రార్థన మారాలి, నీ ప్రార్థన విధానం మారాలి. ఇఫ్ యూ చేంజ్ యువర్ ప్రేయర్ స్టైల్, యువర్ లైఫ్ స్టైల్ కెన్ చేంజ్. నీ ప్రార్థన విధానాన్ని మార్చుకుంటే నీ జీవిత విధానం మారిపోద్ది. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. అయితే ఎలా ప్రార్థించాలంటే అధికారంతో ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి, విశ్వాసమును ఉపయోగించాలి, విశ్వసించాలి. తిరిగి జన్మించిన నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలకు వారసుడు, హక్కుదారుడివి. హల్లెలూయా. చెప్పండి, నేను హక్కుదారుని చెప్పండి. హక్కుదారుని చెప్పండి. గట్టి చెప్పండి, హక్కుదారుని చెప్పండి. ఇప్పుడు పొలం కాడకపోయి నీ పొలం వేరేవాడు ఆక్రమించుకున్నాడు. నేను హక్కుదారునిలే పోబాయ్ అంటాడా? పోతాడా? ఏమంటావు? ఏయ్ ఎవడరా నువ్వు మాచేలో ఉన్నావు అంటావు. అంటావా లేదా? గెడవుట్ అంటావు. మెడబెట్టి నెట్టేస్తా పో అంటావు. ఎందుకంటే నీ హక్కు నీకుంది కాబట్టి. అపవాదిని యొక్క ఆరోగ్యాన్ని ఆక్రమించుకుంటే చూస్తూ ఉంటున్నావు. అపవాదిని ఐశ్వర్యాన్ని ఆక్రమించుకుంటే చూస్తూ ఉంటున్నావు. అపవాది అజ్ఞానంగా నిన్ను అజ్ఞానం చేసి, నిన్ను మోసం చేసి యేసు ప్రభు తిరిగి సంపాదించినప్పటికీ దాన్ని నీకు అర్థం కాకుండా చేసి వాడే ఈ యుగ సంబంధమైన దేవతగా చలామణి అవుతున్నాడు. ఒక నకిలీ కౌంటర్ ఫీట్ దేవుడు, ఒక నకిలీ దేవుడు అనమాట. ఈ నకిలీ దేవుడిలాగా వాడు తను పెర్ఫార్మ్ చేసుకుంటూ చలామణి అయిపోతున్నాడు. సమస్తము నాదే అంటున్నాడు. హల్లెలూయా. దేశంలో ఎంతమంది జనం ఉన్నారు? ప్రపంచంలో ఎంతమంది జనం ఉన్నారు? 700 కోట్లు ఉన్నారు. యేసు ప్రభుని ఎంతమంది నమ్ముకున్నారు? ఒక 350 కోట్లు నమ్ముకున్నారు. 300 కోట్లు నమ్ముకున్నారు. నమ్మని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 450 కోట్లు ఉన్నారు. వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంది. వాళ్ళందరూ దుష్టుల్లో ఉన్నారు. అయితే దుష్టులో ఉన్నారంటే దుష్టుడు కావాలని ఆక్రమించుకున్నాడు. దుష్టుడికి బలం ఉందా? దుష్టుడు శక్తి ఉందంటే దుష్టుడు తల చితికిపోయింది సిలువలో. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. తల చితికిపోయిన మోసగాడు
వాడు మోసగాడు, హీజ్ ఎ చీటర్, మోసగాడు, అబద్ధికుడు, దొంగతనం, హత్య, నాశనం చేయడానికి తప్ప వేరే దానికి రాడు. అంటాడు అంతే. చిన్నప్పుడు పాస్ గారు ఒక కథ చెప్పేవాడు నాకు. ఒకడు ఉంటాడంటాడు, బుర్ర మీసాలు పెట్టుకొని తలకొడ్డ గట్టికి పెద్ద తలకొడ్డ చుట్టి దారి పక్కన కూర్చుంటాడంట. పెద్ద బాణాకార పట్టుకుంటాడంట. రేయ్ ఎవడెవడో, నేను లెగిస్తే మనిషిని కాదు అంటాడంట. నేను లెగిస్తే మనిషిని కాదు పెట్టాడంటాడంట. నిజంగానే పాపం వీడు బుర్ర మీసాలు, ఈ కళ్ళేం ఎర్రగా ఉన్నాయి, తలపాక పెద్దగా ఉన్నాయి, మనిషి చూస్తే భయంకరంగా ఉన్నాడు, కొడతాడు, లెగిస్తే కొడతాడు వీడని చెప్పి వాచీలు ఉంగరాలన్నీ ఆడ పెట్టి వెళ్తూ ఉంటారు జనం. ఒకడు రెండోసారి వచ్చాడు. ఏంద్ర వీడు మొన్న నేను లెగిస్తే మనిషిని కాదన్నాడు, ఈరోజు లెగిస్తే మనిషిని కాదన్నాడు. ఒకసారి లేవమని చూద్దాం అడుగుదాం అనుకున్నాడు. లేవయ్యా అన్నాడు. లేవంటే లేవట్లా. నేను లేస్తే మనిషిని కాదంటాడు. వాస్తవానికి వాడికి కాళ్ళు లేవు, గుట్లో పెట్టాడు, కాళ్ళు గుట్లో పెట్టి క్లాత్ వేసి బెదిరిస్తాడు జనాన్ని. ఈ అప్పాది కూడా అంతే, తల చితికిపోయింది, మోసగాడు. హీజ్ ఎ డిసీవర్. వాడికి మోసగాడనే పేరుంది. వాడు నిన్ను బెదిరించి లొంగ తీసుకుని 400 కోట్ల మందిని లొంగ తీసుకొని ఉన్నాడు. నువ్వు తెలుసుకుంటే చాలు, వాడికి బలం లేదని తెలుసుకుంటే చాలు, వాడి నుంచి విడుదల పొందుతావు, భూమి యొక్క మంచి పద్ధతులు అనుభవిస్తావు. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. దేవుడు యేసు ప్రభు చేయాల్సింది చేశాడు, దేవుడు చేయాల్సింది చేశాడు. నువ్వు చేయాల్సింది ఒక పని ఉంది, అది చేయాలి. విశ్వాసంతో చేయవలసింది చేయాలి. నీ విశ్వాస క్రియ కోసం పరిశుద్ధాత్ముడు ఎదురు చూస్తున్నాడు. విశ్వాసంతో నువ్వు కదిలితే దేవుడు అంతకంటే ముందు కదలటానికి రెడీగా ఉన్నాడు. విశ్వాసం లేకుండా కూడా దేవునికి ఇష్టడుగా ఉండట అసాధ్యం. హల్లెలూయా. విశ్వాసం ఏం చేస్తుంది ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 22-23 వచనం చదువుదాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, దేవుని యందు విశ్వాసం ఉంచుడి అన్నాడు. ఆగండి. దేవుని యందు విశ్వాసం ఉంచడని చెప్పి యేసు ప్రభు చెప్పిన ఆ మాటకి మూల భాషలో మీరు దేవుని రకమైన విశ్వాసము కలిగి ఉండండి అన్నాడు. దేవుడు యేసు ప్రభు వారు ఏ రకమైన విశ్వాసం కలిగి ఉన్నాడో, సృష్టికర్త అయిన దేవుడు ఏ రకమైన విశ్వాసం కలిగి ఉన్నాడో ఆ రకమైన విశ్వాసం కలిగి ఉండండి అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. చెప్పండి, దేవుని రకమైన విశ్వాసం అని చెప్పండి. గాడ్స్ కైండ్ ఆఫ్ ఫెయిత్. దేవుని రకమైన విశ్వాసం. దేవునికి ఒక రకమైన విశ్వాసం ఉంది. రకరకాల మనుషులు అన్నట్టు, రకరకాల దుస్తులు అన్నట్టు రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. అయితే దేవుని రకమైన విశ్వాసం, దేవునికి ఒక రకమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం సేమ్ కైండ్ ఆఫ్ ఫెయిత్, అదే విశ్వాసం నువ్వు కూడా కలిగి ఉండు. దేవుని రకమైన అదే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే ఏం జరుగుతుందో చెప్పమ్మా, చదువు. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పిన జరుగునని మీతో నిశ్చయముగా. హల్లెలూయా. ఇక్కడ విశ్వాసానికి ఒక అద్భుతమైన లక్షణం ఉందండి. విశ్వాసానికి ఒక అద్భుతమైన లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటంటే మాట్లాడటం. చెప్పండి, ఏంటిది? విశ్వాసం ఏం చేస్తుంది? గట్టి చెప్పండి. విశ్వాసం ఏం చేస్తుంది? ఏదో మాట్లాడలేకపోతున్నారు పొద్దున్నే. హల్లెలూయా. విశ్వాసం మాట్లాడే కళ కలిగి ఉంటుంది, మాట్లాడే లక్షణం ఉంది విశ్వాసానికి. విశ్వాసం మౌనంగా ఉండదు, విశ్వాసం పళ్ళు బేగబట్టుకొని ఉండదు, విశ్వాసం నిద్రపోదు, విశ్వాసం మాట్లాడుతుంది. విశ్వాసం యొక్క లక్షణం అది. దేవుడు కూడా నువ్వు మాట్లాడాలని ఎదురు చూస్తున్నాడు. గాడ్ వాంట్స్ టు స్పీక్ టు ద వరల్డ్. నీకు అవసరమైనంత మాట్లాడాలని దేవుడు కోరుతున్నాడు. పాత నిబంధనలు అద్భుతాలు జరగడానికి మోషేకు ఒక కర్ర ఇచ్చాడు. ఓ మోషే, నీ చెయ్యి పైకెత్తి నీ కర్రను చాపు ఎర్ర సముద్రం వైపు అన్నాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రం పాయలైందా? 2 పాయలు అయిపోయింది. తూర్పు గాలి వచ్చేసింది. తూర్పు గాలి వచ్చి నీళ్ళని కొట్టేసింది. నీళ్లు 2 పక్కల గోడలుగా మారిపోయినాయి. రహదారి ఏర్పడింది. ఆరిన నేల. 6 లక్షల మంది నడిచి దగ్గరికి వెళ్ళారు. సముద్రం చీల్చబడింది. 2 పాయలు అయిపోయింది. కర్ర చూపించాడంతే. మోషే కర్ర చూపించమన్నాడు. కానీ యెహోషువ తన సర్వసైన్యంతో బయలుదేరి వస్తే గట్లు పొర్లి పారుతుంది యోర్దాను.
అరే యెహోషువ ఏంటో కర్ర తెచ్చుకోలేదు, మోషే కర్ర తెచ్చుకోలేదు అనలేదు దేవుడు. అరే మోషే కర్ర తెచ్చుకున్నట్టు నీకు కూడా సహాయం జరిగిందే అనలా. మరి నేనేం చేయాలి ప్రభు అంటే, నువ్వేం చేయొద్దు, యాజకులు అరికాళ్ళు ఆ యొక్క నది పైన పెట్టండి అన్నాడు. ముందు మందసం మోస్తున్న యాజకులు అరికాళ్ళు మీ కాళ్ళు పెట్టండి అన్నాడు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. కాళ్ళు పెడితే యోర్దాను ఏకరాశిగా మారిపోయింది, ఒక్కసారి గడ్డగట్టిపోయింది అనమాట. అక్కడ కర్ర చూపించమన్నాడు, ఇక్కడ కాలు పెట్టమన్నాడు. యెహోషువ నీ కాలు పెట్టిన దేశం అంతా నీకు అప్పగిస్తా. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. నువ్వు కాలు పెట్టు చాలు అన్నాడు. కానీ కొత్త నిబంధనలో కర్రొద్దు, కాలొద్దు, జస్ట్ సే, మాట్లాడు అంటున్నాడు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. కొండను చూసి మాట్లాడు. విశ్వాసం మాట్లాడుతుంది కాబట్టి విశ్వాసం ద్వారా మాట్లాడి అద్భుతాలు సాధించుకో. ఏమి మాట్లాడాలి? ఇప్పుడు 23 చదవండి అమ్మా, ఒకసారి అందరు చదవండి. 1 2 3 అన్నప్పుడు చదవండి, అందరు తీయండి. మార్క్స్ వార్త 11:23. 1 2 3 స్టార్ట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడమంటున్నాడు, సందేహించకుండా మాట్లాడమంటున్నాడు. సందేహించకుండా ఎట్లా మాట్లాడాలి? తన మనసులో సందేహించకుండా తాను చెప్పినది జరుగునని నమ్మి. ఏమి నమ్మాలి చెప్పండి? తాను చెప్పినది, అందరూ చెప్పండి, తాను చెప్పినది జరుగునని నమ్మాలి. తాను చెప్పినది, గట్టి చెప్పండి, తాను చెప్పినది జరుగునని నమ్మాలి. నేను చెప్పింది జరుగుతుందని నమ్మితే చాలు. నేను చెప్పింది, నేను మాట్లాడింది జరుగుతుంది, నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. తాను చెప్పినది జరుగునని నమ్మాలి, నమ్మి మాట్లాడాలి. అబ్బో కొండ, ఈ కొండ ఎన్ని సంవత్సరాలు పెట్టి ఇక్కడ ఉందో, ఎంత పెద్ద కొండో, దీని కింద ఎంత ఉందో, పైన ఎంత ఉందో, ఇది ఎట్ట కదిలి అనుకోకూడదు. సందేహించకుండా తాను చెప్పినది జరుగునని నమ్మాలి. నువ్వు చెప్పింది జరుగుతుందని నమ్మితే కొండ ఎక్కడి నుంచి వెళ్ళి సముద్రంలో పడుతుంది అన్నాడు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. అక్కడ కొండతో మాట్లాడమని కాదు దాని అర్థం, నీ సమస్యలతో మాట్లాడమని, నీ ఆర్థిక పరిస్థితులతో మాట్లాడు, నీ రోగంతో మాట్లాడు, నీ పేదరికంతో మాట్లాడు. హల్లెలూయా. అన్ని కోణాల్లో నువ్వు దీవించబడతావు, అద్భుతం జరుగుతుంది. నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పింది జరుగునని నమ్మాలి. ఎందుకు జరుగుతుంది అంటే యేసుప్రభు సంపాదించి పెట్టాడు, యేసుప్రభు సంపాదించి నీకు ఇచ్చాడు. అపవాది దురాక్రమదారుడైన అపవాది కింద వాడు కాళ్ళ కింద ఉంచుకున్నాడు. వాడు అక్రమంగా అన్యాక్రాంతంగా చేసుకుని వాడుకుంటున్నాడు నీ ఆశీర్వాదాలన్నీ. నీ కళ్ళు తెరవబడును గాక, నీ మనోనేత్రాలు వెలిగించబడును గాక. హల్లెలూయా. నీకు అర్థమైతే అద్భుతంగా మాట్లాడతావు, నీకు అర్థమైతే చాలు మాట్లాడతావు. హల్లెలూయా. ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో ఏం ప్రార్థన చేస్తాం? భిక్షగాడి వెళ్ళి అడుగుతాం. నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో నువ్వు కన్నీరు కార్చొద్దు. ఒకవేళ కన్నీరు వస్తే నో ప్రాబ్లం, దాన్ని కాదంటలా. ప్రార్థనలో నువ్వు మాట్లాడటం వరకు ప్రాధాన్యత ఇవ్వు. నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడింది జరుగుతుందని నమ్మి మాట్లాడు. ఎస్, నా కడుపులో నొప్పి వచ్చింది, యేసు నామములో కడుపు నొప్పి తొలగిపోవును గాక, నేను మాట్లాడింది జరుగుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాస్టర్ గారికి కొత్తగా సంఘంలో చేరాడంట. నెలకి ఆయనకి 150 రూపాయలు అవసరం ఖర్చులకి. అప్పుడు పురాతన కాలంలో ఆ చర్చి వాళ్ళు ఏమన్నా నెలకి 57 రూపాయలు ఇస్తామన్నారు. ఈయన అన్నాడు, నేను 150 రూపాయలు తీసుకుంటాను అన్నాడు. ఎలా తీసుకుంటామండి, ఎట్లా తీసుకుంటాం అన్నారు సంఘ పెద్దలు. మేము 57 ఇచ్చేది, మాకు వచ్చేది 57 రూపాయలు, 57 రూపాయలు ఇస్తాం. 150, నేను 150 తీసుకున్నా ఈ సంఘం నుంచి అన్నాడు. 150 ఎలా తీసుకుంటావు చూస్తావు, ఎలా తీసుకుంటావు తీసుకో అన్నారు. ఇంకా ఆయన యేసుక్రీస్తు నామములో నేను 150 రూపాయలు నేను పొందుకుంటున్నా, $150 ఐఎమ్ రిసీవింగ్. ఈ వారానికి నా ఖర్చులకు 150 రూపాయలు అవసరం అగును గాక, అవి నేను తీసుకున్నానని మాట్లాడుతున్నాడు. వారం అంతా ప్రసంగాలు కూడా చేశాడు. అద్భుతంగా వారానికి వచ్చేసరికి 150 రూపాయలు వచ్చినాయి.
సంఘ పెద్దలు ఎట్టొచ్చింది పాస్టర్ గారు మాకు చెప్పండి సీక్రెట్ అన్నారు. సీక్రెట్ ఏం లేదురా, ఇదే మాట్లాడండి, మీరు మనసులో సందేహించకుండా నమ్మి మాట్లాడండి, మీకు అవసరాలన్నీ తీర్చబడతాయి అని చెప్పాడు. చప్పట్లు, ప్రైజులో. మీరు మాట్లాడింది, మీరు చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా, వాట్ షుడ్ వి బిలీవ్? నువ్వు చెప్పింది జరుగుతుంది. నువ్వెవరివి? దేవుని కుమార్తెవి. నువ్వెవరివి? దేవుని కుమారుడివి. నీకేముంది? అధికారం ఉంది. నీ లోపలే ఉంది దైవ శక్తి, పునరుద్ధరణ శక్తి ఉంది. యేసు ప్రభు చెప్పాడా లేదా? సముద్రంతో చెప్పాడు, సముద్రమా సద్దుమణుగు అన్నాడు, గాలి నిమ్మళించు అన్నాడు. అన్నాడా లేదా? అంటే జరిగిందా లేదా? జరిగిందా లేదా? హల్లెలూయా. సముద్రం నిమ్మళించింది, గాలి సద్దుమణిగిపోయింది. శిష్యులు అంటారు, ఏరే సముద్రము గాలి ఈయనకి లోబడుతుంది, ఈయన ఎట్టంటివాడో అంటారు. అయితే బైబిల్ చెప్తుంది, ఆయన ఎటువంటి వాడు, మనం కూడా ఈ లోకంలో ఎట్టివారమై ఉన్నాం. చప్పట్లు, ప్రైజులో. ఆయనకి ఏ అధికారం ఉందో సేమ్ అధికారాన్ని దేవుడు మనకు బదిలీ చేశాడు. మనం సామాన్యులం కాదు. హల్లెలూయా. మనం అసాధారణమైన వ్యక్తులమే. మన లోపల అధికారం ఉంది, మన లోపల శక్తి ఉన్నది. మనం తిరిగి జన్మించాం. యేసయ్య కొల్లగొట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అదృశ్యమైన లోకంలో నీకు అవసరమైనవన్నీ ఉన్నాయి. ఏ విశ్వాసంతో మాట్లాడానంటే హాస్పిటల్లో, నాకు ఆరోగ్యం సంపూర్ణంగా ఉన్నది, ఈ రోగం నాది కాదు, ఇది సాతానుడి యొక్క సృష్టి, ఈ కరోనాయే సాతాను సృష్టి. అయితే మరణం ఇప్పుడు నాకు రావటం లేదు, నేను ఇప్పుడు చనిపోవట్లేదు, యేసు నామములో జీవాన్ని పలుకుతున్నా. ఆమేన్ చెప్పండి. నేను జీవిస్తున్నా, నేను చావను, సజీవునై నా దేవుని క్రియలు వివరిస్తాను. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి, అన్నయ్య గారు, నా కుటుంబ సమస్యల విషయమై నేను చనిపోవాలనుకుంటున్నాను అని అంది. నేను చెప్పాను అమ్మాయితోటి, అమ్మా భయపడొద్దు, నువ్వు చనిపోకూడదు, నేను చావును సజీవురాలనై నా దేవుని క్రియలు వివరిస్తానని మాట్లాడు. అద్భుతంగా సమస్యలు అయ్యే మారిపోతాయి. చప్పట్ల ప్రైజులాడు. నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. నీ పరిస్థితులు మార్చివేసేవాడు శక్తిమంతుడు దేవుడు. నువ్వు నమ్మి నువ్వు చెప్పింది జరుగుతుందని నమ్ము. నేను చావను, సజీవురాలనై నా దేవుని క్రియలు వివరిస్తా, దేవునికి సాక్షిగా బ్రతుకుతా, ఈ సమస్యలు దేవుడే పరిష్కరించునుగా కానీ మాట్లాడు. నీ భర్త మారునుగా కానీ మాట్లాడు, మీ అత్తగారు మారునుగా కానీ మాట్లాడు, మీ తోడికోడలు మారునుగా కానీ మాట్లాడు, మార్చబడునుగా కానీ మాట్లాడు. కెనెత్ హెగెన్ అనే సేవకుడు ఒక ఆయన ఉన్నాడు అమెరికాలో, టెక్సాస్లో. కెనెత్ హెగెన్. ఆ సేవకుడికి 15 సంవత్సరాలు పెట్టి వాళ్ళ తమ్ముడు మారాలని ప్రార్థిస్తున్నాడు. 15 ఇయర్స్, 15 సంవత్సరాలు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా తమ్ముడు త్రాగుడిని చుడిపించయ్యా, నా తమ్ముడు జారత్వాన్ని చుడిపించయ్యా, నా తమ్ముడు రక్షించు 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 అని ప్రార్థన చేస్తుంటే ఏమీ జవాబు లేదు. ఒకరోజు దేవుడు చెప్పాడంట, హెగెన్ ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నాడయ్యా, మా తమ్ముడు మారట్లేదయ్యా, మా తమ్ముడు మారట్లేదయ్యా. మీ తమ్ముడు మారట్లేదా? బైబిల్ ఏం చెప్తున్నా చెయ్యి. బైబిల్ ఏం చెబుతుంది? ప్రభువా, నీ మనసులో సందేహించకుండా నువ్వు చెప్పింది జరుగుతుందని నమ్మి చెప్పు, నీ తమ్ముడు మారుతాడు అని చెప్పినప్పుడు, యేసుక్రీస్తు నామములో నా తమ్ముడు రక్షణ పొందుకున్న ఆటంకపరుస్తున్న దురాత్మలారా, ఏ దయ్యపు శక్తులారా, యేసు నామములో మీ కాడి విరిగినుగా కానీ మాట్లాడటం మొదలుపెట్టాడు. మీ కాడి విరిగిపోను కాక, అపవాది కాడి విరిగిపోను కాక అని మాట్లాడటం మొదలు పెడితే 15 సంవత్సరాలు ప్రార్థన చేసిన జరగంది 10 రోజుల్లో రక్షణ పొందాడు. చప్పట్ల ప్రైజులో. 10 రోజుల్లో రక్షణ పొందాడు. అలాంటి అద్భుతాలు నువ్వు కూడా చూస్తావు. నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పింది జరుగుతుందని నమ్మి మాట్లాడు. పండు బండిన మామిడి పళ్ళు రాలినట్టు రాలిపడవు. దేవుడేమో రాల్చడు ఆయన. నువ్వు మాట్లాడకుండా ఏమీ చేయడు ఆయన. నువ్వు మాట్లాడితే జరుగుతుంది. ఆమెను చెప్పండి. వాటంతట అయ్యే జరగాలనుకుంటారు కొంతమంది. వాటంతట అవే జరగవు. నువ్వు మాట్లాడితేనే జరుగుతుంది. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. గాడ్ హ్యాస్ గివెన్ యూ అథారిటీ. నేను ఒక ఇల్లు కట్టుకుంటున్నాను. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఇల్లు కడుతున్నాను, ఇల్లు కట్టి ముగిస్తాను. విశ్వాసంతో మాట్లాడు. నేను ఒక వ్యాపారం ప్రారంభించాను, ఈ వ్యాపారం అంచెలంచెలుగా 100% ఫలితాలు సాధించబోతున్నా. నమ్మి మాట్లాడు. ఆ వ్యాపారాన్ని చూసి మిషన్స్ చూసి మాట్లాడు. ఆ వ్యాపారాన్ని చూసి మాట్లాడు. ఈ వ్యాపారంలో 100% నేను సక్సెస్ కాబోతున్నా. నన్ను ఫెయిల్ చేసే అపవాది, వాడి తల చితికిపోయింది, వాడి బలం విరిగిపోయింది. అపవాది, గెట్ లాస్ట్. నా వ్యాపారం నుంచి బయటికి పో. నా వ్యాపారం మీద చేయి తీసేయి, నీ కాలు తీసేయని మాట్లాడాలి. హల్లెలూయా. జరుగుతుందని నమ్మి మాట్లాడాలి. నీ హక్కును మాట్లాడాలి. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను. హల్లెలూయా. ఏం చేస్తారు చెప్పండి? ఇప్పటి నుంచి మాట్లాడతారా? మళ్ళీ ఏసయ్యా, పాపినయ్యా, కుక్కనయ్యా, నక్కనయ్యా అని అంటారా?
చెప్పండి, మాట్లాడతాను చెప్పండి. నేను మాట్లాడతా. నేను మాట్లాడింది జరుగుతుందని నమ్మి సందేహించకుండా మాట్లాడతా. నేను మాట్లాడేది జరుగుతుంది. కొండ వెళ్ళి పడుతుంది, కొండలు పడతాయి, వేళ్లతో సహా కంబళి చెట్టు వేళ్లతో సహా పెళ్ళగించబడి సముద్రంలో నాటబడును గాక, జరుగును గాక. కుదులతో సహా వేళ్లతో సహా నీ రోగం నీ నుంచి వెళ్ళిపోవును గాక, నీ ఆర్థిక పరిస్థితి మారిపోవును గాక, నీ దరిద్రం తొలగిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ శాపం తొలగిపోవును గాక. దేవుడు నిన్ను లారీకి ఓనర్గా చేయను గాక. నువ్వు లారీ క్లీనర్ అయితే అవ్వచ్చు, నేను ఓనర్ అని మాట్లాడు, ఓనర్ అయిపోతావు అంతే. అద్భుతం జరుగును గాక. మాట్లాడితే ఎట్లా జరిగిందంటే, చెప్పమన్నాడు. మాట్లాడమంది ఎవరు ఆయన? మాట్లాడితే ఎట్లా జరిగింది పాస్టర్ గారు అంటే, మాట్లాడమంది యేసుప్రభు వారే. యేసుప్రభు చెప్పాడు, మీ మనసులో సందేహించకుండా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, నమ్మి అలాగే చెప్తే జరుగుతుందని యేసయ్య చెప్పాడు. ప్రార్థన చేయమని ఆయనే ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేయాలని చెప్పాడు. అందుకని మాట్లాడండి. చెప్పండి, పక్కన వాళ్ళతో మాట్లాడున్నానండి. నోరు మూసుకోవద్దని చెప్పండి. ఆమె చెప్పండి. నోరు మూసుకునే కాడ మూసుకోండి. తగాదు వచ్చినప్పుడు నోరు మూసుకోండి గట్టిగా, తగాదు ఆడకుండా. నా నోరు మంచిది కదా అనబాకండి. నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది. మిగతా విషయాల్లో నోరు మంచిగా ఉంచండి, దేవుని విషయాల్లో మాత్రం నోరు తెరిచి మాట్లాడండి. యెహెజ్కేలు మాట్లాడాడు, ఎండిన ఎముకలారా లెండి అన్నాడు. ఎండిపోయిన ఎముకలు, ఎండిన ఎముకలారా లెండి అని మాట్లాడాడు. ఎండిన ఎముకలు మహాసైన్యముగా లేచి నిలబడ్డాయి. హల్లెలూయా. లాజరు బయటికి రా అని యేసయ్య మాట్లాడాడు. శవమైపోయి కుళ్ళిపోయిన శవం లేచి బయటకు వచ్చింది. నువ్వు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయని దేవుని సేవకుడు నేను చెప్తున్నా. నువ్వు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి, సందేహించకుండా జరుగుతాయి. అయితే మాట్లాడడానికి నీకు ఎప్పుడు అధికారం వచ్చిందంటే, నీ బాధ్యత నెరవేర్చినప్పుడు అధికారం వచ్చింది. చప్పట్లు. ఒకసారి మత్తయి సువార్త 7:7 చదవండి. మత్తయి సువార్త 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును. చాలమ్మా. అడుగుడి మీకు ఇయ్యబడును అనేది నీ హక్కు. కుమారుడిగా నీ హక్కు ఏంటంటే అడగటం పొందుకోవటం. అడుగుడి మీకు ఇయ్యబడును. అడిగితే ఇస్తాడు. ఖచ్చితంగా అడిగే హక్కు ఉండాలి. పిల్లవాడు స్కూల్కి వెళ్ళి నేరుగా ఇంటికి వస్తే ధైర్యంగా వస్తాడు, అడుగుతాడు, బాగానే ఉంటుంది. కానీ స్కూల్ నుంచి ఇంటికి రాకుండా స్కూల్ ఎగ్గొట్టి రోడ్ల తిరిగాడు అనుకోండి, నేరుగా ఇంట్లోకి వస్తాడా? ఇంటి పక్కగా వస్తాడు. ఒక ఆయన భార్య బాగానే మంచిదే పాపం, మాట వింటుంది, చక్కగా వడ్డీ పెడుతుంది, అన్నీ చేస్తుంది. కానీ పగలంతా పేకాట ఆడాడు. పేకాట ఆడితే పేకాటకి వెళ్ళాడని తెలిసిపోయింది ఈయనకి. పేకాటకి వెళితే రాత్రి అయినా అర్థం కాదు ఆయనకి. ఆ పేకాటలో మునిగిపోతాడు. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చాడు. చూసి పాప ఆమె కూడా తినకుండా పడుకుంది. మామూలుగా అయితే ఏమే లేచి అన్నం పెట్టంటాడు. ఇప్పుడు అన్నం పెట్టమంటలా, మెదలకుండా పోతున్నాడు. మెదలకుండా సప్పిడి కాకుండా మంచం పక్కగా వెళ్ళి కొండల కాడికి వెళ్ళి కొండల కదిలిస్తాడు. కుక్కర్ చేయి అంటుందామె. నేనే అంటున్నాడు. నేను చేస్తున్నావు? అన్నం వేసుకున్నాను. నువ్వు వేసుకుంది నేను ఉన్నాను కదయ్యా. హక్కు కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? బాధ్యతలు నెరవేర్చినప్పుడు హక్కులు కోల్పోతాం. నీ బాధ్యత నువ్వు నెరవేరిస్తే తప్ప నీకు హక్కులు పనిచేయవు. నీ బాధ్యత ఏమిటి? నువ్వు చేయాల్సింది చేయాలి. ఆర్థికంగా దీవించాలంటే, దేవుడు దీవించాలంటే ఆకాశం నుంచి డబ్బులు కట్టలు కురిపించడు, డబ్బులు వర్షం ఏం కురిపించడు. ఒకవేళ ఆకాశం నుంచి డబ్బులు కట్టలు కురిపిస్తే నకిలీ నోట్లు అవుతాయి. భూమి మీద తయారైన డబ్బులే నీకు ఇప్పిస్తాడు. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ డబ్బులు నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? నీ భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించాలంటే డబ్బు కావాలి కదా. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? చూడండి ఒకసారి సామెతలు 3వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. కొత్త ద్రాక్షరసం పైకి పొర్లి పారుతుంది, పొంగి పొరులుతుంది నీ కొండ. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. నీ గిన్నె నిండి పొర్లుతుంది.
సమృద్ధిగా ఉంటుంది. ఎప్పుడు? అప్పుడు అన్నాడు. అప్పుడు సమృద్ధి. ఎప్పుడు సమృద్ధి? 5వ వచనం చదవండి, 9వ వచనం చదవండి. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు అన్నాడు. అంటే నీ బాధ్యతను నెరవేర్చాలి. 6వ అధ్యాయం 38వ వచనం లూకా సువార్త. లూకా సువార్త 6:38. అక్కడేమన్నా అడుగుడి మీకు ఇవ్వండి, అడుగుడి మీరు పొందుకోండి అంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వండి. ఇక్కడేమన్నా ఈయుడి మీకు ఇవ్వండి అన్నాడు. అడగటం బాగుందా? ఈయటం బాగుందా? ఏది బాగుందమ్మా? అడిగి పొందుకోవడం బాగుందా? ఇచ్చి పొందుకోవడం బాగుందా? ఏది తేలిక? ఏదో మాట్లాడరా, మీకు అర్థమైంది. ఇచ్చి పొందడం చాలా కష్టం కదా అన్నయ్య గారు. అడిగి పొందడం సులభం కదా. అడిగి తీస్తే అమ్మాయిని అన్నం పెట్టదంటారు, అమ్మని అడిగితే పెట్టింది కదా. ఈయటం కష్టం కదా. అంటే ఈయటం ఏమైనా బాధ్యత, అడగటం ఏమైనా హక్కు. నీ హక్కు జలాలంటే నీ బాధ్యత నెరవేర్చాలి. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా. అప్పుడు ఎప్పుడంటే నీ బాధ్యతలు నెరవేర్చినప్పుడు, నెరవేర్చి మాట్లాడుతున్నప్పుడు, నెరవేర్చి యేసు నామములో నాకు సమృద్ధి కలుగునుగా అంటున్నప్పుడు నీకు సమృద్ధి కలుగుతుంది. నీ బాధ్యతను నెరవేర్చాలి. యూ షుడ్ మీట్ యువర్ రెస్పాన్సిబుల్. నీ బాధ్యతను నువ్వు గనక చేరితే, నీ బాధ్యతను నెరవేర్చగలిగితే నీ హక్కులు నీకు భుక్తమైపోతాయి, సమృద్ధి నీకు ఉంటుంది. అప్పుడు అన్నాడు. హల్లెలూయా. చూడండి, మలాకి 3:10 చదవండి. మలాకి తీసుకొని రండి, దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకిండ్లు విప్పి, దీనిని చేసి మీరు నన్ను శోధించండి అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో దీన్ని చేసి నన్ను రుజువు చేసుకోండి అంటున్నాడు. ప్రూవ్ మీ. నేను దేవుని సర్వశక్తి గల దేవుడిని రుజువు చేయండి. మీ దశమ భాగాలు ఇచ్చి, దేవుని సొమ్ము దేవునికి ఇచ్చి, దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చి నన్ను రుజువు చేసుకోండి. అప్పుడు ఆకాశ వాకిళ్ళు పట్టదాలనంతగా ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టదాలనని దీవెనలు కుమ్మరిస్తా. చప్పట్లో ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి పట్టజాలని దీవెనలు కావాలి? పట్టజాలని దీవెనలు కావాల్సిన చేతులు ఎత్తండి. అన్నీ ఇస్తాడు. అయితే మీరేం చేయాలి? దశమ భాగం యెహోవాకి ఇచ్చి, ఆయన మందిరంలో తీసుకొచ్చి ఆయన ఘనపరిచి, అప్పుడు ఆయన శోధిస్తే అప్పుడు ఆయన సహాయం చేస్తాడు. తప్పకుండా దేవుడు పనిచేసే మార్గం చెప్తున్నా. మీరు ఏమి చేయొద్దు. మీ దేవుని సొమ్ము దేవునికి ఇవ్వండి. దేవునికి ఇచ్చే విషయంలో బాధ్యతగా ఉండండి. దేవుడు మీకు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించడానికి మీకు సహాయం చేస్తాడు. ఆయన సామర్థ్యం ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, బంగారం ఇస్తాడు, వెండి ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అన్నీ మీకు కావలసిన సరఫరా చేస్తాడు. ఇల్లు కట్టుకుంటావు, పెళ్లి చేసుకుంటావు, అన్ని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. గట్టి చదువు, హల్లెలూయా. దేవుని కొరకు చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక, అభిషేకించును గాక, ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. అయితే నీ బాధ్యతను నెరవేర్చాలి. హల్లెలూయా. నీ బాధ్యతలు తప్పించుకోకూడదు. మీటింగ్ జరుగుతున్నాయి. మీటింగ్ జరుగుతుంటే బాధ్యతలు ఉంటాయి. నీ బాధ్యతలను నెరవేరిస్తే దేవుడు దీవిస్తాడు. ఎన్నో ఖర్చులు పెడతాం, ఎన్నో చేస్తాం. అసలు ఫంక్షన్లకు ఎన్ని డబ్బులు ఖర్చు పెడతాము? ఒక మనిషి బ్రతికినా, ఒక మనిషి పుట్టినా, పెళ్లి చేసుకున్నా లక్షల రూపాయలు ఖర్చులు పెడతాం. కోటలు వచ్చింది అనుకోండి, మీటింగ్స్ జరగాలంటే 20 లక్షలు కావాలి. నేను ఒక 50,000 ఖర్చు పెట్టాలని ఎందుకు అనుకోకూడదు? 1,00,000 రూపాయలు నేను ఇవ్వాలి దేవుని మందిరానికి సేవకని ఎందుకు అనుకోకూడదు? నేను చెప్తున్నా, ఈ సంవత్సరం 1,00,000 ఇచ్చేవాళ్ళు కావాలని ప్రార్థన చేస్తున్నా. ఆమెను చెప్పండి. 1,00,000 రూపాయలు ఇచ్చే మనుషులు కావాలి. చప్పట్లో ప్రైజ్ ది లార్డ్. 1,00,000 రూపాయలు దేవుడిని చేత ఇప్పించును గాక. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చే వ్యక్తిగా మార్చబడదు గాక. నీ బాధ్యతను సక్రమంగా నెరవేర్చు. 10 లక్షలు దేవుడు నీకు ఇస్తాడు. పట్టదాలనని దీవెనలో ఆకాశవాక్యాలు విప్పుతాడు. ఆకాశ తుమ్మలు విప్పాలంటే నీవు విప్పాలి. నీ కుళాయి నువ్వు విప్పాలి.
కుళాయి నీ దగ్గరే ఉంది. నువ్వు కుళాయి బిగించుకున్నావు అనుకోండి, నీకు రావు వాటర్. కుళాయి ఇప్పమ్మ అంటున్నాడు ఆయన. అమ్మ కుళాయి ఇప్పి తింటుందయ్యా అంటే కుళాయి ఇప్పుడు ఇప్పలేదు, నేను ఇప్పుడు ఇప్పలేనంటే నీ బాధ్యత నువ్వు చేయకపోతే నీ ఆకాశవాకిలు ఎట్లా ఇప్పబడతాయి? సమృద్ధికి ఎలా కుమ్మరించబడుతుంది? బిగబట్టకూడదు. అవశ్యంగా నీ చేయి చాపాలి, నీ చేతిని ముడుచుకోవద్దు, నీ చేతిని బిగబట్టొద్దు. ఎందుకు ఖర్చు పెట్టకూడదు 50,000 రూపాయలు? ఎందుకు ఖర్చు పెట్టకూడదు దేవునికి ఒక 30,000 రూపాయలు? ఎందుకు నా సంపాదనలో దేవుని సేవకు ఎందుకు ఖర్చు పెట్టకూడదు? నేను ఎందుకు ఇలా ఉండాలి? నా మట్టుకు నేను దేవుడు నాకు ఇచ్చిన విషయాలు నమ్మకంగా నేను ఉంటున్నా. దేవుడికి ఇచ్చే విషయాలు ఎక్కడ వెనకాడను. దేవుని సేవకులకు ఇచ్చే విషయాలు వెనకాడను. దేవుని మందిరానికి ఇచ్చే విషయాలు వెనకాడను. ఒక్క మాట చెప్పాలంటే నా చేతికి వచ్చిన ప్రతి పైసా, ప్రతి రూపాయి దేవుని కోసమే ఖర్చు పెడుతున్నాను. చప్పట్లో ప్రైజ్ లార్డ్. నాకు ఏ విధమైన డిపాజిట్లు లేవు, ఏ విధమైన సొంత పొలాలు లేవు, సొంత స్థలాలు లేవు, సొంత ఇళ్ళు లేవు. సేవ చేస్తున్నా కూడా అద్దెలలో సేవ చేస్తున్నాను. గుంటూరులో కానీ, హైదరాబాద్లో కానీ, నసరాపేట కానీ అద్దె స్థలాలలో సేవ చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ప్రతి రూపాయితో సేవ జరిగిస్తున్నా. దేవుడు నన్ను దీవిస్తాడు లేదా? చెప్పండి, దీవిస్తాడు లేదా? నాకు మంచి గృహాన్ని ఇస్తాడు లేదా? ఇచ్చేసాడు అంతే. ఆయన చప్పట్లు ప్రైజ్ లార్డ్. కాకపోతే లేట్ అయింది, 25 ఏళ్ల తర్వాత ఇచ్చాడు. నా విశ్వాసం చాలేదనుకుంటున్నా, నేను మాట్లాడలేదనుకుంటున్నా. మాట్లాడితే అంతకుముందే ఇచ్చేవాడే. మాట్లాడితే కరోనా తప్పించాడు, కరోనా నుంచి రక్షించాడు, నా ప్రాణం దక్కించాడు. మాట్లాడితే ఇన్నోవా కారు ఇచ్చాడు లేదా? ఇచ్చాడా? మరి మాట్లాడు నువ్వు కూడా. నేను నీకు చెప్పేది అదే. నువ్వు చెప్పింది జరుగునని నమ్మి మాట్లాడాలి. వాట్ యు బిలీవ్. నువ్వు చెప్పింది జరుగుతుందని నమ్ము. నీవు సామాన్యురాలు కాదు. నీ మాటలకు బలం ఉంది, నీ మాటలకు శక్తి ఉంది. జీవమరణం 4 వశం. జీవము మరణము నీ 4 వశం. నువ్వు ఏది మాట్లాడతావో జరుగుతుంది. నువ్వు మాట్లాడింది జరుగును గాక. నువ్వు మాట్లాడింది జరుగును గాక. నేను అప్పు ఇచ్చేవాడిగా ఉంటాను, అప్పు తీసుకునేవాడిగా ఉండను. అప్పు ఇచ్చేవాడిగా ఉంటానని మాట్లాడు. నేను దీర్ఘాయుష్మంతురాలని మాట్లాడు. కాలం రాకముందు నేను చనిపోనని మాట్లాడు. ఈ రోగం నన్ను ఏమీ చేయలేదని మాట్లాడు. అపవాది, నీ రోగాన్ని తీసుకొని వెళ్ళిపోని కమాండ్ చేయి. అధికారంతో మాట్లాడు. నీ ఆర్థిక పరిస్థితులన్నీ మారిపోతాయి, నీ సమస్యలన్నీ తీరిపోతాయి, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. గుర్తుబట్ట లేకుండా మార్చబడదు. చప్పట్లో ప్రైజ్ లార్డ్. గుర్తుబట్ట లేకుండా అసలు ఈ మనిషేనా, ఈ కుటుంబమేనా, వీళ్ళేనా, ఏంది ఇట్లా ఇంత అందంగా కట్టుకున్నారు ఇల్లు, ఇంత గొప్ప ఇల్లు ఎట్లా కట్టారు, ఇంత కారు ఎలా కొనగలిగారు, ఇంత వ్యాపారం ఎలా చేయగలిగారు? మనుషులు ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు నిన్ను దీవించును గాక. ఇక్కడ కూర్చున్న మీరందరూ లక్షాధికారులుగా చూస్తున్నారు. చప్పట్లు ప్రైజ్ లార్డ్. కోటీశ్వరులుగా చూస్తున్నానండి. కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తారు. మీరు కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయబోతున్నారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. దిగులు పడొద్దు, భయపడొద్దు, పరిమితి చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు మాట్లాడండి. మీరు ఏం అవ్వాలనుకుంటే అది మాట్లాడండి. ఏం అయ్యున్నారో అది మాట్లాడకూడదు. దేవుని రకమైన విశ్వాసం అంటే, దేవుడు చీకటిని చూశాడు, చీకటిని చూసి తట్టుకోలేకపోయాడు. చీకటి ఉంటే దాన్ని ఆయన ఆస్వాదించలేకపోయాడు. ఈ చీకటి ఎందుకు ఉండాలనుకున్నాడు? చీకటి మీద ఇసుకు పుట్టింది, చీకటి మీద కోపం పుట్టింది. చీకటి అని కూడా అనలా. ఇక్కడ వెలుగు కలుగును గాక అన్నాడు అంతే. ఆమెను చెప్పండి. హల్లెలూయా. వెలుగు కలుగ చీకటి పారిపోయింది అంతే. పేదరికాన్ని సహించకూడదు, రోగాన్ని సహించకూడదు, దయ్యాన్ని సహించకూడదు, మరణాన్ని సహించకూడదు. యేసు నామములో చీకటి దూరంగా పో. పేదరికమా, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దరిద్రాన్ని పారదోలాలి. దయ్యం తీసుకొచ్చిన దయ్యం తీసుకుని వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలని మాట్లాడండి. హల్లెలూయా. నీ ప్రార్థనలో మాటలు ఉండాలి. నీ ప్రార్థనలో నువ్వు మాట్లాడాలి. మాట్లాడటమే విశ్వాసం. విశ్వాసం మాట్లాడుతుంది. విశ్వాసం మాట్లాడటంతో పనిచేస్తుంది. విశ్వాసాన్ని ఉపయోగించడం అంటే మాటలు ఉపయోగించటం. ఏ మాటలు అంటే దేవుని వాగ్దానాలు మాట్లాడాలి, దేవుని మాటలు మాట్లాడాలి. అందుకని బైబిల్ చదవాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ, ధ్యానం చేస్తూ, దాన్ని మాట్లాడుతూ నీ విశ్వాసాన్ని వినియోగిస్తే విశ్వాసం అద్భుతాలు జరిగిస్తుంది. హల్లెలూయా. శ్రమలు ఉండవంటలా శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉండవంటలా ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇబ్బందుల మధ్య, శ్రమల మధ్య నువ్వు విశ్వాసం నేర్చుకుంటావు. చప్పట్లు ప్రైజ్ లార్డ్. గొప్ప శ్రమలు గొప్ప విశ్వాసాన్ని నేర్పిస్తాయి. గొప్ప శ్రమలు గొప్ప సాక్ష్యాన్ని మిగులుస్తాయి.
గొప్ప శ్రమలు గొప్ప మహిమను తీసుకొస్తాయి. నీకు ఎంత ఎత్తున పెద్ద శ్రమ వచ్చిందో, ఎంత ఎత్తున పెద్ద పోరాటం వచ్చిందో, ఆ పోరాటాన్ని జయించుకొని విజయశీలుడిగా నిలబడబోతున్నావు. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. నీ సమస్యలను ఓడిస్తావు, నీ పరిస్థితులను ఆటంకాలను అధిగమిస్తావు, అద్భుతాలు చూస్తావు. అయితే మాట్లాడు. అద్భుతాల మధ్య, సమస్యల మధ్య సమస్యల గురించి మాట్లాడకూడదు. చీకటిని చూసి మాట్లాడాలా, చీకటిని చూసి చీకటిని మాట్లాడాలా. దేవుడు వెలుగు మాట్లాడాడు. పేదరికాన్ని చూసి పేదరికాన్ని మాట్లాడకూడదు, ఐశ్వర్యాన్ని మాట్లాడాలి. అప్పులు అనకూడదు, అప్పు ఇచ్చేవాడిగా ఉంటాననాలి. రోగం అనకూడదు, కదిలితే మాత్రం నాకు బాగాలేదంటారు కొంతమంది. నాకు బాగాలేదంటే ఏం చేసేదే ఉంది, వచ్చి సైతం వచ్చి పడిద్దాం అంటున్నా. సైతం వచ్చి నీకు రోగాన్ని పెట్టింది. బాగలేదు అనకూడదు, కొంచెం అసౌకర్యంగా ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అనాలి. ఆమెను చెప్పండి. డబ్బులు లేవు అనకూడదు, కొంచెం అసౌకర్యంగా ఉంది, నా దగ్గర డబ్బులు లేవు అనకూడదు. డబ్బులు ఉన్నాయి, దేవుడు తన రాజ్యంలో నాకు కావాల్సినంత ఉంచాడు. అదృశ్య లోకంలో నాకు కనపడకుండా నా చుట్టూ డబ్బు ఉంది, కానీ ప్రస్తుతం అసౌకర్యంగా ఉంది, నేను మాట్లాడుతున్నా, దేవుడు నాకు డబ్బు ఇస్తాడు. హల్లెలూయా. నా అప్పులు తీరుస్తాడు, నా సమస్యలు పరిష్కరిస్తాడు, నా జీవితం మారిపోతుంది, నా పరిస్థితులు దేవుడు మార్చును గాక. యూ కెన్ స్పీక్ రైట్లీ టు గాడ్. దేవునితో మాట్లాడుతున్నావు, దయ్యములతో మాట్లాడుతున్నావు, దేవదూతలతో మాట్లాడుతున్నావు. దేవదూతలారా, నా కోసం మీరు ఏర్పాటు చేయబడిన పరిచారకులారా, నా కోసం మీరు ఏర్పాటు చేయబడ్డారు, నా డబ్బు తీసుకురండి. దేవదూతలతో మాట్లాడు, దయ్యాలతో మాట్లాడు. దయ్యాలారా, నా డబ్బు మీద నీ చేయి తీసేయి, నీ అధికారం తొలగించు, నా ఆశీర్వాదం పైన నీ అధికారం, నీ హక్కు తీసేయి. మాట్లాడు. నీ హక్కును జ్ఞాపకం చేసుకో, నీ వాగ్దానాలు గుర్తు చేసుకో, మాట్లాడు. అద్భుతాలు జరుగును గాక.